ఓ మహిళ మృతి కుటుంబీకుల్లో బంధువుల్లో అగ్గి రాజేసింది. ఆమె పేరిట ఉన్న ఎకరం భూమి కోసం బంధువులు రాబందుల్లా మారారు. ఆ భూమి తనకే చెందుతుందంటే తమకే చెందుతున్నట్టు లొల్లికి దిగారు. చట్టం ప్రకారం భూమి ఎవరికి చెందుతుందనేది తర్వాత విషయం. కానీ మహిళ మరణ ధృవపత్రం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. सर मादी कामारेड्डी डिस्ट्रिक्ट जिक्कल मंडल ममदाबाद विलेज మా నాన్న టీచర్ పాలెట్ సార్ అయితే సార్ మా నాన్న 2010 లో చనిపోయాడు. అట్లా రీసెంట్లీ మా అమ్మ ఆగస్టు 10 లో చనిపోయింది సార్. అయితే సార్ మేము డెత్ సర్టిఫికేట్ కోసంకి పంచాయతీలో ఆగస్టు 16న నేను అప్లై చేసుకోవడం అనేది జరిగింది. అట్లాగే తర్వాత వాళ్ళు మా మేనమామలు అయినటువంటి మురుకుంజల్ తుకారాం గారు ఎక్కడంటే సంగారెడ్డిలోకి డెత్ సర్టిఫికేట్ తీయడం జరిగింది. ఆ విషయం మాకేం తెలియదు. ఇక్కడ మాకు ఇవ్వకసిరి అని ఒక నెల నేను తిరిగిన తర్వాత ఊరు పెద్దల సమక్షంలో అందరు కలిసి సంతకాలు పెట్టి నాకు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అట్లాగే ఇందులో మాకు రిజిస్ట్రేషన్ కాకుండా ఎట్లా చూడండి సార్, ఇగో మా సెక్రటరీ గారిది అయితే ఏం తప్పు లేదు సార్. ఇగో ఏం మెన్షన్ చేశారు సార్, నేమ్ ఆఫ్ ద ఫాదర్ అంటే నారుగొండ అంటే సిద్ధవ్వ వాళ్ళ భర్త నారుగొండ. అయితే సార్ పట్ట కాకుండా సార్ ఇక్కడ మల్గొండ అనే పేరు మెసేజ్, ఈ మల్గొండ ఎవరు అంటే పట్ట కాకుండా మాకు ఆపేసారు. అట్లా మళ్ళా మాకు అన్యాయం చేస్తూ మాకు పత్రికలు ప్రకటన ఇవ్వడం కానీ కోర్టులో పోని ₹1,00,000 మాట్లాడడం కానీ మేము నిన్న 2 రోజుల నుంచి తిరుగుతున్నాం సార్. మాకు ఎక్కడ పోయినా మాకు అయితే న్యాయం చేయాలి కదా సార్, మీరు ఏదైనా మాకు న్యాయం చేయగలరు. ఆ డెత్ సర్టిఫికేట్ ఏడు ఉంది, ఎక్కడ ఉంది, మాకు అది కేసు పెడతారా, ఏం పెడతారా, కోర్టుకి వెళ్తారు, మాకు మాత్రం ఆ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలా, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వాలా, మాకు న్యాయం చేయగలరు సార్. ఎకరం భూమి కోసం ఏంటంటే ఇప్పుడు నారుగొండ ఉండే ఫస్ట్ భార్య కులం కాబట్టి సిద్ధవారిని చనిపోయింది. సెకండ్ భార్య గినెన్బాయి అనేది వాళ్ళ కొడుకు, ఒక్కడే కొడుకు మల్గొండ. అయితే డెత్ సర్టిఫికేట్ ఇష్యూ ఏంటంటే మన సంగారెడ్డిలో అన్నదమ్ములు ఇష్యూ చేసుకున్నారు. అది మా గ్రామం తెలియదు, మన పంచాయత్ సెక్రటరీ గారికి కూడా తెలియదు. ఏంటంటే తర్వాత మన సార్ ఇచ్చిండు కానీ క్యాన్సిల్ చేయించిండు. మన సార్ది కూడా ఏం తప్పేదేం లేదు మన పంచాయత్ సెక్రటరీ గారికి. కానీ వారసుడు మాత్రం మల్గొండ ఒక్కడే, వేరే ఎవ్వరు లేదు. అంటే ఫస్ట్ ఒకటి తీర్మానం రాసింది ఉన్నది, మన మల్గొండ గారే దానికి వారసుడు. ఈ భూమికి కానీ ఇల్లు కానీ దేనికైనా కానీ ఆమెకు సంబంధించిన మొత్తం ప్రాపర్టీకి మల్గొండని దానికి చెందాలి. తర్వాత 2 డెత్ సర్టిఫికేట్లు ఒకటే మనిషి మీద ఏ విధంగా ఇస్తారు, దానికి ఎందుకు మీరు తీసుకోవాల్సి వచ్చింది అది సార్. ఏంటంటే మున్సిపాలిటీ మనకు వేరే డిస్ట్రిక్ట్, అసలు మాకు తెలియకుండా 4 పెద్ద మనుషులు ఈ మాట పాపం పంచాయతీ ఇష్యూ చేశారు. ఏంటంటే మామూలుగా అలా తీసుకున్నాం, మాకు అసలు తెలియదు. ఏంటంటే మాకు వాళ్ళకి టచ్ లేదు కదా, మాకు అసలు సంబంధం కూడా లేదు. అన్నదమ్ములకి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తీసుకోవాలి కదా. ఏంటంటే వారసులను తీసుకుంటారు, లేకుంటే వాళ్ళ పాలన తీసుకుంటారు. ఆయన చనిపోతే ఇంట్లోకి రాకుంటాయి. కాకపోతే ఏంటంటే అక్కడ ఇష్యూ అయింది మాకు తెలియదు. కాకపోతే పంచాయతీ ఇష్యూ చేసింది, మరి దాన్ని క్యాన్సిల్ కూడా చేశారు. For more videos like this, subscribe Big TV channel.